ఇప్పుడు రికమెండేషన్ ఎవరు ఇస్తున్నారు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, భారతదేశంలో అపెక్స్ బాడీ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ కి. ఎంత అనాలోచితంగా వాళ్ళ చర్యలు ఉన్నాయంటే, ప్రపంచవ్యాప్తంగా బ్యారేజెస్ ఎప్పుడు వాటర్ స్టోరేజ్ ఉపయోగపడవు, ఓన్లీ వాటర్ డైవర్షన్ కి. అటువంటి బ్యారేజ్లో ప్రపంచంలో మీరు ఏ బ్యారేజ్ అయినా కనుక్కోండి, 3-4 టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ ఉండదు. 16 టీఎంసీలు కట్టి ఫోటోలు తీసి ఎలక్షన్ల ముందు ఏదో గోదావరి కలకల అని చెప్పి ఫోటోలు తీసి ప్రచారం కోసం చేసిండ్రు. మరి దాని వలన ఏ కారణంగానో బ్యారేజ్ కూలింది. ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు? నేను ఒక విషయం చెప్పి ప్రెజెంటేషన్ పోతా. మేడిగడ్డ బ్యారేజ్, ఆ బ్యారేజీల్లో నీళ్ళు ఆపి పంపు చేసుకోమంటున్నారు. భారతదేశంలో అత్యున్నత ఎక్స్పర్ట్స్ బాడీ లేదు ఈ 3 బ్యారేజెస్ గురించి ఇప్పుడు నీళ్లు స్టోర్ చేయొద్దు, గేట్లు ఎత్తి పెట్టాలి అని స్పష్టంగా లిఖితపూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది. మేము అనుకుంటున్నాం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కేటీఆర్ కంటే కొద్దిగా ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. అందుకోసం మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడ్వైస్ మేరకే పోతున్నాము. వాళ్ళు చెప్పే విధంగా చేస్తే మరి వాళ్ళకి బ్యారేజీలు కొట్టుకుపోయి కింద ఇంకా నష్టం జరగాలందో ఏముందో కానీ, అదే మేడిగడ్డ బ్యారేజ్లో వాళ్ళు చెప్పినట్టు ఫుల్ స్టోరేజ్ పెట్టి పంపింగ్ చేస్తే బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కింద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పూర్తయిన సమ్మక్క సారక బ్యారేజ్ కొట్టుకపోతుంది, సీతారాం సాగర్ ప్రాజెక్టు డ్యామేజ్ అవుతుంది, దారి పొడవున 44 ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి, భద్రాచలం టౌన్లో పూర్తిగా నీళ్ళతో నిండిపోతుంది. మరి వాళ్ళు ఇంత ప్రమాదం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మాటి మాటికి అక్కడ పోయి ఈ పంపులు ఆన్ చేయి, లేకపోతే మేము వచ్చి ఆన్ చేస్తాం? అసలు నాశనం చేసింది మీరే. ఇప్పుడు మీరికెళ్ళి మీరు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు, మేమే ఆన్ చేస్తామంటారు. మేము ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సలహా మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్ గేట్స్ తెరిచి పెడతాము.